Very good morning. RRB PO mains paper explanation. Model test number 7. Quantitative aptitude question number 161 onwards. Question number 161. A small table ichadandi. Small table. Given below table shows discount percentage given by 3 different stores on 3 different books. Given below table shows the discount percentages given by 3 different stores A, B, C on 3 different books VRO, Constable and SI. 3 different books మీద 3 different stores ఆఫర్ చేస్తున్నటువంటి డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ బుక్ విఆర్ఓ బుక్ మీద స్టోర్ ఏ 20% డిస్కౌంట్, బి 10% డిస్కౌంట్, సి 15% డిస్కౌంట్. కానిస్టేబుల్ మీద ఏ అండ్ బి నాట్ గివెన్ ఇవ్వలేదండి. 20% డిస్కౌంట్, స్టోర్ సి గివెన్ 20% డిస్కౌంట్. ఎస్ఐ బుక్ మీద 15%, స్టోర్ ఏ 15% డిస్కౌంట్, బి ఏమో 20% డిస్కౌంట్, సి నాట్ గివెన్. ఓకే, సో నోట్ చెప్తున్నాడండి. మార్కెట్ ప్రైస్ ఫర్ ఆల్ ద బుక్స్ ఫర్ ఆల్ ద స్టోర్స్ ఆర్ సేమ్. మార్కెట్ ప్రైస్ ఫర్ ఆల్ ద బుక్స్ అంటే 3 బుక్స్ కూడా ఒకటే మార్కెట్ ప్రైస్ అంటండి. ఫర్ ఆల్ ద స్టోర్స్ మార్కెట్ ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ద స్టోర్స్ ఫర్ ఆల్ ద బుక్స్. మొత్తం 3 బుక్స్ కి కూడా ఒకటే మార్కెట్ ప్రైస్, 3 స్టోర్స్ కూడా ఒకటే మార్కెట్ ప్రైస్ అని చెప్తున్నాడు. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. ఇఫ్ an essay book is sold at 510 rupees by store A, then find the selling price of constable book for store C. essay book store A డిస్కౌంట్ ఎంత ఇస్తుందండి? 15%. 15% డిస్కౌంట్ ఇస్తుందంటే 85% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ కి అమ్ముతుందండి. ఎస్ఐ బుక్ మీద స్టోర్ ఏ 15% డిస్కౌంట్ వస్తుంది. 15% డిస్కౌంట్ అంటే 85% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, దట్ ఈస్ 510 రూపీస్. దట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. If an essay book is sold 510 by store A, 15% discount కాబట్టి 85% of the market price is equal to ఎంత అయితే 100% of the market price of book essay book per store A వచ్చేస్తుందండి. That is 600 అండి. 85 6 510 అండి. 106 are 600. That is the market price of essay book. But market price for all the books are same for all the stores. మొత్తం 3 books కూడా ఒకటే మార్కెట్ ప్రైస్ అని చెప్తున్నాడు. Then find the selling price of constable book for store C. స్టోర్ సి కి కానిస్టేబుల్ బుక్ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడండి? కానిస్టేబుల్ బుక్ మీద స్టోర్ సి వాడు 20%, అంటే 80% క్యాలిక్యులేట్ చేయాలి. బట్ మార్కెట్ ప్రైస్ ఇదే కదండి. మార్కెట్ ప్రైస్ ఇస్ సేమ్. దీంట్లో 80% కట్టాలి. దీంట్లో 80% అంటే 480. దేర్ ఫోర్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కానిస్టేబుల్ బుక్ ఫర్ స్టోర్ సి ఇస్ 480. వై? బికాస్ 20% డిస్కౌంట్ ఈస్ గివెన్ ఆన్ 600 మార్కెట్ ప్రైస్. దేర్ ఫోర్ 480 రూపీస్ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 162. So what is the ratio of the average discount given on VRO book by store A? VRO book on store A. VRO book, the discount given on VRO book by store A is 20%, and constable book by store C అది కూడా 20% అండి. అండ్ SI book by stores B, store B SI book అది కూడా. సో వాడు ఏవైతే ఇచ్చాడో ఆ 3 కూడా 20%. యావరేజ్ అంటున్నాడంటే యావరేజ్ ఈజ్ ఆల్సో 20%. ఓకే, సో 20%. అండ్ దేనికి అడుగుతున్నాడండి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద యావరేజ్ డిస్కౌంట్ గివెన్ ఆన్ విఆర్ఓ బుక్ బై స్టోర్ ఏ, కానిస్టేబుల్ బుక్ బై స్టోర్ సి అండ్ ఎస్ఐ బుక్ బై స్టోర్ బి టు ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100% అండి, మార్కెట్ ప్రైస్. బట్ ఇక్కడ యావరేజ్ డిస్కౌంట్ 20% అండి. ఎందుకంటే విఆర్ఓ బుక్ మీద స్టోర్ ఏ 20%, కానిస్టేబుల్ బుక్ మీద స్టోర్ సి 20%, ఎస్ఐ బుక్ మీద స్టోర్ బి 20%, బట్ యావరేజ్ ఇస్ ఆల్సో 20%. దేర్ ఫర్ ద రేషియో అడుగుతున్నాడండి 1:5 ఇస్ ద రేషియో. దేర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ 1:5, ఫోర్త్ ఆప్షన్. Next 163. So if the market price of a constable book was 50% more than the cost price of the book, so అంటే కాస్ట్ ప్రైస్ 100% అయితే కాస్ట్ ప్రైస్ ఇస్ 100%, the market price is 150%. 50% more అంటున్నాడండి. If the market price of a constable book was 50% more than the cost price of the book for store C, స్టోర్ C కి కానిస్టేబుల్ బుక్ మాట్లాడుతున్నాడండి. స్టోర్ C 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫైండ్ ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కానిస్టేబుల్ బుక్ బై స్టోర్ సి. దీని మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడండి? స్టోర్ సి కానిస్టేబుల్ బుక్ మీద 20% అంటే 30 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ 30% పోతుందండి. దీంట్లో 20% 1/5. అంటే ఇక్కడ మనకి తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసేకొచ్చేది సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ 120%. 100% ఇస్ ద కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 50% మోర్ 150%, దీంట్లో 20% డిస్కౌంట్ 30%, 30 పోతే 120. దేర్ ఫర్ ద ప్రాఫిట్ ఈస్ 20%. దేర్ ఫర్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 20. That is the first option. Next 164. If the total selling price of VRO book for store A, VRO book for store A and
స్టోర్ ఏ అండ్ బి టుగెదర్, ఏ అండ్ బి టుగెదర్ ఫర్ విఆర్ఓ బుక్ అటండి. సో విఆర్ఓ బుక్ మీద స్టోరీ ఏమో 20% డిస్కౌంట్, ఇదేమో 10% డిస్కౌంట్, రెండు కలిపితే 30% డిస్కౌంట్ అండి. 30% యావరేజ్ ఎంత అవుతుందంటే 15% డిస్కౌంట్. ఓకే, సో అంటే ఓవరాల్ గా రెండింటి మీద కలిపి 15% డిస్కౌంట్ వచ్చింది. 15% డిస్కౌంట్ వచ్చిందంటే దట్ ఈస్ 85% మార్కెట్ ప్రైస్ కమ్ముతుంది. 85% మార్కెట్ ప్రైస్ ఇస్ కూడా 850 రూపీస్ అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విఆర్ఓ బుక్ ఫర్ స్టోర్ బి. విఆర్ఓ బుక్ స్టోర్ బి అంటే మార్కెట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100%. 100% ఎంత అవుతుందంటే 1000 రూపీస్. కానీ ఇది రెండింటి యొక్క మార్కెట్ ప్రైస్ ఫర్ ఆల్ ద బుక్స్ ఆర్ స్టోర్స్ ఆర్ సేమ్ అన్నాడు. 2 స్టోర్స్ లో కలిపి 1000 రూపీస్ అంటే ఈచ్ మార్కెట్ ప్రైస్ 500 రూపీస్. దేర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఏమి ఇచ్చాడండి, ఇఫ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ విఆర్ఓ బుక్ ఫర్ స్టోర్ ఏ అండ్ బి టుగెదర్, ఇక్కడ దీని మీద ఏమో 20%, దీని మీద ఏమో 10%, యావరేజ్ ఏమో 15%, అంటే 85% ఇస్ కూడా 850 అయితే 100%. టోటల్ మార్కెట్ ప్రైస్ ఫర్ ద టూ బుక్స్ ఈజ్ total market price for two books is 1000 and each book is 500 rupees is the market price. Why? Because market price is same for all the books and for all the stores. Next, 165. Store A sold constable book at 880 rupees. Constable book store A at 880 అని చెప్తున్నాడు. Constable 880, but discount is not given. Find the market price of the constable book for store A, and if the discount given by store A and constable book is 20% more than the discount by store B on VRO. VRO book మీద store B 10% ఇచ్చింది, దానికంటే ఎంత పర్సెంట్ మోర్ అంటున్నాడండి, దట్ ఈస్ 20% మోర్. 10 మీద 20% అంటే 2. ఈ 10% అండి, 10% మీద 20% మోర్ అంటున్నాడు. దీంట్లో 20% మోర్ క్యాల్కులేట్ చేయాలండి. 10 లో 20% అంటే 2 మోర్ అంటే 12%. 12% డిస్కౌంట్ ఇస్తే 88% అమ్ముతున్నాడు అండి. కానిస్టేబుల్ బుక్ మీద స్టోర్ ఏ వాడు ఇచ్చే డిస్కౌంట్ ఎంత అంటే, ఇక్కడ విఆర్ఓ బుక్ మీద స్టోర్ బి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడో దానికంటే 20% మోర్. 10 మీద 20% మోర్ అంటే 12% డిస్కౌంట్ ఇస్తే 88%, 88 రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ 1000 రూపీస్. దేర్ ఫోర్ 1000 రూపీస్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడికి చాలా చిన్న టేబుల్ కంప్లీట్ అయిందండి, చాలా ఈజీ క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ క్యాస్లెట్ ఇచ్చాడండి. క్యాస్లెట్ టైం టేకింగ్ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, చాలా లెందీ క్యాస్లెట్ అండి. లెందీ క్యాస్లెట్, ఎస్, వెరీ లెందీ. ఓకే, చాలా జాగ్రత్తగా చూడాలండి. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. Study the following information carefully and answer the questions given below. There are 5 high schools: Jubilee Public Schools, Johnson Grammar School, Jubilee Public School, Johnson Grammar School, Chirag International School, Delhi Public School, and Bharati Bhavans Public School in a city. Total number of high school students in the city is 4000. Yes. So మనం రాసేద్దామండి. Jubilee Public School. There are 5 schools అండి. Jubilee Public School and Johnson Grammar School, Johnson Grammar School. Next, Chirag International School, Chirag International School. Next, Delhi Public School, Delhi Public School. And Bharati Bhavans Public School, Bharati Bhavans Public School. So, okay, these are the 5 different schools, Andy. These are the 5 different schools. So, ikkada total number of students radam. Total number of students. Tarvata em ichchadu chudandi. Yeah, there are 5 more students in Johnson Grammar School who know only English than the number of students of Delhi Public School who know only English. And only English. And next time మాట్లాడుతున్నాడు చూడండి. So 50% of the students of Jubilee Public School know both the languages and both the languages. And strength of public school is 25%. And ఇక్కడ చెప్తున్నాడు. Yes. The strength of Chirag International School is 90% of the Jubilee Public School. And 1/4 of the students of Johnson Grammar School know both the languages. 50% of the students and అంటే ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నాడంటే ఓన్లీ హిందీ. ఎస్, 25% of the students Jubilee Public School know only హిందీ అంటున్నాడండి. అంటే ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ హిందీ, బోత్ ద లాంగ్వేజెస్. సో టేబుల్లో మనం రాయాల్సింది అదండి. ఎస్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ హిందీ and both the languages. ఇది మనం రాయాల్సింది. Got it? Yes. Total కూడా రాద్దామండి. Total. Total number of students in all the schools 4000 అండి. 4000, that is the total number.
ఏంటండి ఏమేమి స్కూల్స్ ఇవి? జూబ్లీ పబ్లిక్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీ భవన్స్ పబ్లిక్ స్కూల్. ఇవి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ 5 డిఫరెంట్ స్కూల్స్ అండి. యా, there are 5 high schools. Jubilee Public School ఇదంతా అయిపోయింది మనం in a city. The total number of students in the high school students in the city is 4,000. అక్కడ వరకు కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి రావాలి ఇప్పుడు. There are 5 more students in Johnson Grammar School who know only English than the number of students of Delhi Public School who know only English. There are 5 more students Johnson Grammar School who know only English, the number of students than the number of students Delhi Public School who know only Delhi Public School who know only English. ఇక్కడ x అనుకుంటే జాన్సన్ గ్రామర్ స్కూల్లో x plus 5 అని చెప్తున్నాడండి. ఎస్, there are 5 more students in Johnson Grammar School who know only English than the number of students of Delhi Public School who know only English. Yes, ఇక్కడ x అయితే ఇక్కడ x plus 5. Very good. Next, the strength of అది అయిపోయిందండి. The strength of Chirag International School is 90% of that of Jubilee Public School. Chirag International School, Jubilee Public School కి 90% అట. అంటే ఇక్కడ 10 parts అయితే ఇది 9 parts Chirag International School. అది 100%, ఇది 90% అండి. So therefore the strength of Chirag International School is 90% of the Jubilee Public School. Jubilee Public School strength లో 90%. Good. Next, 1/4 of the students of 1/4 of the students of Johnson Grammar School know both the languages. జాన్సన్ గ్రామర్ స్కూల్ మొత్తం స్ట్రెంత్ అంటున్నారో దాంట్లో 1/4 బోత్ ద లాంగ్వేజెస్ అంటున్నాడు. అంటే ఇక్కడ టోటల్ y అనుకుంటే ఇక్కడ y/4 అని చెప్తున్నాడు. 1/4 టోటల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు దాంట్లో 1/4. ఓకే, ఎస్, 1/4 of the students Johnson Grammar School know both the languages. ఓకే, yes. Next అండి, 50% of the students of Delhi Public School know both the languages. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బోత్ ద లాంగ్వేజెస్ 50% అంటున్నాడండి. అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టోటల్ స్ట్రెంత్ ఎంత ఉన్నారో దాంట్లో 50% దే నో బోత్ ద లాంగ్వేజెస్. ఎస్, అంటే ఇక్కడ మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టోటల్ స్ట్రెంత్ p అయితే p/2 నో బోత్ ద లాంగ్వేజెస్. 50% of the students of Jubilee Public School, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జూబ్లీ అండి, 50% of the Jubilee Public School అండి. జూబ్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఇది కాదు, p కాదు. ఎస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రాసాం, అది కాదండి. ఎస్, జూబ్లీ పబ్లిక్ స్కూల్ అన్నాడు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 parts కాబట్టి ఇక్కడ బోత్ 5 parts. వెరీ గుడ్. 50% of the students of Jubilee Public School know both the languages. అది అయిపోయిందండి. నెక్స్ట్, the strength of the Jubilee Public School is 20. The strength of the Jubilee Public School is 25% of that of Johnson Grammar School. The strength of Jubilee Public School is 25% and that of Johnson Grammar School is 20% of the total number of students in the city. First the Jubilee Public School 25% అంటున్నాడండి, అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్ 20% అని చెప్తున్నాడు. వెరీ గుడ్. సో 4,000లో 25% అంటే ఇక్కడ 1,000. 10 parts 1,000 అయితే ఇక్కడ 5 parts 500. ఓకే, సో అంటే మనం ఈ 10 తీసేయచ్చండి, ఈ 5 తీసేయచ్చు. ఓకే, గుడ్. ఎస్, ఇక్కడ 1,000 అయితే ఇక్కడ 900 అండి, 900. సో అంటే ఈ 9 కూడా మనం తీసేయచ్చు. ఎస్, ఇప్పుడు ఇక్కడ 20% అన్నాడు. 20% అంటే 800. సో ఇది 800 అయితే y 800 అయితే y/, ఎస్, ఎస్, y/4 ఎంత అవుతుందంటే మనకి 200. దిస్ ఇస్ 200. ఎస్, దిస్ ఇస్ 200 అండి. యు గాట్ ఇట్. ఎస్, the strength of Jubilee Public School is 25% that of and that of Johnson Grammar School is 20% of the total number of students in the city. Next ఇక్కడ వరకు అయిందండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ భారతీ భవన్స్ పబ్లిక్ స్కూల్ హ్యావ్ ఈక్వల్ స్ట్రెంగ్త్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీ భవన్స్ పబ్లిక్ స్కూల్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ వచ్చేస్తుందండి మనకి 1,700, 2,700. 2,700 పోతే ఇంకా 1,300 అంటే ఇది 650 బోత్ ఈక్వల్. ఓకే, Delhi Public School and Bharati Bhavans Public School have equal strength.
25% of the students of Jubilee Public School know only Hindi. Jubilee Public School 25% only Hindi అంటే 250. So 500 250 అయితే ఇది కూడా 250. Very good. Next. Only Hindi. And 30% of the students of Delhi Public School know 30% of the students Delhi Public School know only English. Delhi Public School 30% know only English అట. 30% అంటే ఇక్కడ 195 అండి. అంటే ఇప్పుడు ఎక్స్ ఎంతో తెలిసిపోయింది మనకి, దట్ ఈస్ 195. సో 30% అంటే ఇక్కడ 195. ఈ 195కి +5 కలపాలి. ఇక్కడ +5 కలిపితే x +5 ఇది 200 అండి. దిస్ ఇస్ 200. This is 200. Yes. 30% of the students Delhi Public School know only English. Only English. Yes. 30% of the Chirag International School know only English. Chirag International School 30% only English ante 270. Only English. And the number of students of Chirag International School who know both the languages is equal to number of students both the languages is equal to number of students who know only Hindi. Yeah, దేంట్లో మాట్లాడుతున్నాడు. 30% of the students in Chirag International School know only English, and the number of students Chirag International School who know both the languages is equal to the number of students who know only Hindi. అంటే ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు అండి. ఈ రెండు ఈక్వల్ అంటే ఇక్కడ మనకి ఇది 200 ఇది 200 అయితే డెఫినెట్ గా 400 అయిపోతుంది. అది కంప్లీట్ అయింది. ఇది 270 తీసేసాం అనుకోండి. ఇక్కడ 270 తీసేస్తే ఇక్కడ మనకి 630 అంటే 315. ఎస్. Next. 15 more students who know only Hindi from Bharati Vidya Bhavan's public school than the number of students who know only English from Delhi Public School. Delhi Public School లో ఎంతమంది అయితే ఉన్నారో దానికంటే 15 more students who know only Hindi అంటే ఇక్కడ 210 అని చెప్తున్నాడు అండి. 210. Yes. 15 more students who know only Hindi from Bharati Vidya Bhavan Public School than the number of students who know only English from Delhi Public School. The number of students who know only English from Bharati Vidya Bhavan's public school is 70 less than the number of students who know only English from Chirag International School. Chirag International Schools దానికంటే 70 లెస్ అంటున్నాడు కాబట్టి ఇది 200. ఇది 200 ఇది 210 అంటే 410 తీసేస్తే ఇంకా 240. ఎస్, 650 సరిపోయిందండి. 70 less than the Chirag International School. The number of students the number of students of Delhi Public School who know only Hindi. Delhi Public School who know only Hindi is equal to the number of students who know English language from Johnson Grammar School. Johnson Grammar School లో English 200 అంటే ఇది కూడా 200 అని చెప్తున్నాడు అండి. The number of students Delhi Public School who know only Hindi is equal to the number of students who know English from Johnson Grammar School. English 200. Yes. సో ఇప్పుడు ఇది 195 ఇది 200 ఇది 195 అంటే 395 400 పోతే ఇక్కడ మనకి 255 అండి. 255. ఎస్, దిస్ ఇస్ ద టేబుల్. ఇప్పుడు కంప్లీట్ చేస్తే మనకి ఇది 5 16 plus 5 21 16 plus 5 21 2 8 10 11 15. Yes, 5 2 7 plus 6 13. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి 5 plus 5 0 1 10 11 1 8 15. ఎస్. ఇప్పుడు టోటల్ ఈ మూడు కలిపితే సరిపోవాలి మనకి. ఎస్, 75 15 90 10 100 1200 1300 1200 1300 2500. ఎస్, టోటల్ 4000 కంప్లీట్. సో ఓకే, టేబుల్ మొత్తం మనకి క్లియర్ అయిపోయిందండి. టేబుల్ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ నో హిందీ అండ్ దోస్ హూ నో ఓన్లీ ఇంగ్లీష్? డిఫరెన్స్ బిట్వీన్ హూ నో హిందీ టు దోస్ హూ నో ఓన్లీ ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఇదండి. హూ నో హిందీ అంటే ఈ రెండు కలపాలి. రెండు కలిపితే 1375 ప్లస్ 1510 యాడ్ చేస్తే దిస్ ఇస్ 85 to 885. దాంట్లోంచి 11 15 తీసేస్తే
ఓన్లీ ఇంగ్లీష్ 11 15 11 15 తీసేస్తే ఇప్పుడు మనకి 70, ఇక్కడ 7 1 1770 is the answer. Therefore fifth option is the answer, 1770. Next, 167. What is the percentage of number of students who know both the languages? Who know both the languages? 1510 and 1510 by 4000 into 100. Therefore zeros get cancelled, 3 zeros 3 zeros, 151 by 4. 151 by 4 అంటే that is క్యాన్సిల్ చేస్తే మనకి 148 లో 148 37 4 సార్ 148 148 3 మిగిలింది 37.75%. Therefore the answer is 37.75%. Fifth option is the answer. 168. What is the maximum difference between the number of students of a certain school who know only Hindi, only English? సో మ్యాక్సిమం డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం డిఫరెన్స్ ఇక్కడ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ మ్యాక్సిమం డిఫరెన్స్ 200. ఇక్కడ కూడా డిఫరెన్స్ పెద్ద ఎక్కువ లేదండి, దట్ ఈస్ 15 30 45 డిఫరెన్స్. ఇక్కడ 5 డిఫరెన్స్, ఇక్కడ 10 డిఫరెన్స్. మ్యాక్సిమం డిఫరెన్స్ జాన్సన్ గ్రామర్ స్కూల్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. జాన్సన్ గ్రామర్ స్కూల్లో ఓన్లీ హిందీ, ఓన్లీ ఇంగ్లీష్ మ్యాక్సిమం డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్. 169. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ భారతీ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ హూ నో ఓన్లీ హిందీ, దట్ ఈస్ 210. is how many times of that those who Jubilee Public School who know both the languages? For 210 is what percentage of 210 is what percentage of 500 and therefore zeros get cancelled, 42.5. Therefore the answer is 42.5. 42.5%. Therefore the answer is 42.5. Sorry, the number of students Bharati Vidya Bhavans Public School who know only Hindi. ఓ ఇది భారతీ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూలే కదా, భారతీ భవన్స్ పబ్లిక్ స్కూల్ హూ నో ఉంది. 210 కరెక్టే. ఇస్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ద దోస్. ఓకే, పర్సంటేజ్ కాదు, టైమ్స్ అంటున్నాడు. 0.42 42% అంతే. 42% అంటే 0.42 టైమ్స్. 0.42 times, that is the answer. 0.42 times, fifth option is the answer. Next, what is the ratio of the total number of students from Jubilee Public School and Chirag International School who know both the languages? Jubilee Public School, Chirag International School, both the languages, 815. To the number of students from Delhi Public School, to the total number of students from Delhi Public School 650. And ఈ రెండు కలిపితే మనకి 815 ప్లస్ దానికి 650కి రేషియో అడుగుతున్నాడు అండి. 650కి రేషియో అడుగుతున్నాడు. ఓకే, సో 5 క్యాన్సిలేషన్ ఇక్కడ 163 టైమ్స్ అండి. ఇక్కడ 5 క్యాన్సిలేషన్ 130 టైమ్స్. ఎస్, therefore the answer is 163:130. 163:130. Fifth option is the answer. ఇక్కడికి దీని మీద క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ వన్ 171 onwards. 171 onwards, another bar graph and pie chart. Bar graph and pie chart ఇచ్చాడండి. Study the given bar graph and pie chart to answer the following questions. The bar graph shows the production in 1000 tons of oil seeds, cotton, sugarcane and wheat in different states. The pie chart shows the percentage of 4 lakh square meters agricultural land in the given 6 states. Yes. సో ఇక్కడ ప్రొడక్టివిటీ చెప్తున్నాడండి. టోటల్ ప్రొడక్షన్ బై ఏరియా ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ దట్ గివ్స్ ద ప్రొడక్టివిటీ. అంతే కదండి, టోటల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది బై ఏరియా ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ దట్ గివ్స్ ద ప్రొడక్టివిటీ. ఓకే, మనకి బార్ చార్ట్ లో ఏమి ఇచ్చాడు చెప్పండి. షోస్ ద ప్రొడక్షన్ ఇన్ 1000 tons ఆయిల్ సీడ్. ఆయిల్ సీడ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎల్లో అండ్ బ్లూ, దట్ ఈస్ కాటన్ అండ్ షుగర్ కేన్ అండ్ వీట్ ఇన్ డిఫరెన్స్. అంటే బాటమ్ టు టాప్ వెళ్తున్నాడు అండి. ఆయిల్ సీడ్స్, కాటన్ అండ్ షుగర్ కేన్ అండ్ వీట్ అండి. అండ్ నెక్స్ట్ పై చార్ట్ లో 4 lakh square kilometers అగ్రికల్చర్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడండి. దర్ఫోర్ గుజరాత్ 25% అండ్ అస్సాం 20%, రాజస్థాన్ 15%, తెలంగాణ 18%, ఒడిషా 10% అండ్ 12% ఏపీ. ఈ విధంగా ఇచ్చాడు. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం అండి. కమాన్, క్వశ్చన్స్ చూడండి. If Gujarat exports 20% of the sugar at the rate of 60 rupees per kg and Rajasthan exports 25% of the wheat at the rate of 30 rupees per kg, then what is the difference of income from exports?
Gujarat exports 20% of the sugar అంటున్నాడండి. షుగర్ కేన్ దట్ ఈస్ థర్డ్ వన్. గుజరాత్ థర్డ్ వన్ 25 టన్స్ ఉందండి. దాంట్లో 20% అంటున్నాడు. 25లో సో మనం ఆయిల్ సీడ్స్, కాటన్ అండ్ షుగర్ కేన్ 25 ఉందండి గుజరాత్లో. అండ్ దాంట్లో 20% అంటే 5 అండి. 5 into 60, 560 సార్ 300 అండి. అలాగే నెక్స్ట్ రాజస్థాన్ ఎక్స్పోర్ట్స్ 25% అండి. రాజస్థాన్ 25% ఆఫ్ వీట్ అంటే లాస్ట్ చూడాలి 16లో 25% అంటే 4 అండి. 4 into సో కాస్ట్ ప్రైస్ ఎంత చెప్పాడు 30 రూపీస్ per kg. 430 సార్ 120. డిఫరెన్స్ అడుగుతున్నాడు 180 రావాలి. దేర్ ఫోర్ 180 ఉన్నదా ఆన్సర్ అవుతుందండి. దేర్ ఫోర్ 180 అంటే 18 crores జీరోస్తో మాట్లాడితే. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో 171 అయింది. 172. The productivity of which state is the second highest? The productivity of which state is second highest అని అడుగుతున్నాడు. కమాన్, ప్రొడక్టివిటీ అంటే టోటల్ ప్రొడక్షన్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్. ఇది మనం వేయాల్సిందే. అంటే ఇప్పుడు మనం గుజరాత్, అస్సాం అండ్ రాజస్థాన్, తెలంగాణ అండ్ ఒడిస్సా, ఏపీ. ఇది అస్సాం అండి, ఇది ఏపీ అండి. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు గుజరాత్ టోటల్ ఎంతంటే 50, 120 టోటల్ అండి. 120. అండ్ ఇక్కడ చూస్తే 36 + 14 50 + 24 74 + 18 దట్ ఈస్ 92 అస్సాం. అండ్ నెక్స్ట్ టోటల్ చూస్తే ఇక్కడ 38 + 32 90 అండి. ఓకే, నెక్స్ట్ 40 32 72. ఎస్, నెక్స్ట్ 30 14 28 + 18 అండి. 28 + 18 46 + 30 76. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూస్తే 22 44 26 44 26 70 70 90 అండి టోటల్. ఎస్, ఓకే. దెన్ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ చూడాలి మనం. ప్రొడక్టివిటీ కావాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ చూడాలంటే గుజరాత్ 25% 4 lakhs అండి. వాడు మొత్తం ఇచ్చింది మనకి 4 lakhs. అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఇచ్చాడండి 4 lakhs square kilometers. 25% అంటే 25% 4 lakhs లో 25% అంటే 1 lakh అండి. ఎస్, నెక్స్ట్ గుజరాత్ తర్వాత అస్సాం 20% అంటే 80,000. నెక్స్ట్ రాజస్థాన్ 15% అంటే 60,000. ఓకే, నెక్స్ట్ 18%, 18 4s are 72 కాబట్టి 72,000. అండ్ నెక్స్ట్ థౌజండ్స్ రాయక్కర్లేదు మనం. నెక్స్ట్ 10% ఒడిస్సా 10% అంటే దట్ ఈస్ 40,000. అండ్ ద లాస్ట్ వన్ ఏపీ 12%, 12 4s are 48,000. ఎస్, ఇది టోటల్ అండి మనకి 4 lakh square kilometers. ఓకే, గుడ్. ఇప్పుడు ప్రొడక్టివిటీ ఆఫ్ విచ్ స్టేట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ అంటున్నాడండి. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ప్రొడక్టివిటీ అంటే టోటల్ ప్రొడక్షన్ బై, అంటే ఇది 120/100గా తీసుకోవాలి. 120/100. ఇది 92/80, 92/80. ఇది 90/60. ఇది 72/72. ఓకే, ఇది 76/40, 76/40. 90/48, 90/48. ఇక్కడ చూస్తే ఇది ఎంతంటే జస్ట్ ఇది 1 అండి వాల్యూ. ఇది 3/2 అండి, 1.5. దిస్ ఇస్ 1.5. దిస్ ఇస్ 1.5 కంటే లెస్ దెన్ అండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే క్యాన్సిలేషన్ 88 1.10%. ఇది 1.2 అండి, 1.2. ఇది 1.2 లెస్ దెన్ 1.2 అండి, లెస్ దెన్ 1.2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 42 times కి దగ్గరగా ఉందండి. ఇది 42 times కి దగ్గరగా ఉంది. ఇది 96 అవ్వాలి, 2 times దగ్గరగా లేదు. ఓకే, సో అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ ఈజ్ ఒడిస్సా అండి. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ఒడిస్సా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 173. The production of sugarcane in Gujarat and AP is what percentage more than the production of wheat in Assam and Rajasthan?
Production of sugar cane in Gujarat and AP. Sugar cane third one, Gujarat 25 and AP 22, 47 and 47. What percent more than the product of wheat in Assam and Rajasthan? Assam and Rajasthan wheat and 24 plus 16, 40. 40 కంటే ఇది ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు అండి. 7 more 7 by 40 అంటే 28%. 7 yes 7 by 40 అండి. 7 by 40 అంటే 17.5%. Therefore 17.5% అండి. 17.5%. Fifth option is the answer. Next 174. So what is the ratio of the production of cotton in Assam and Odisha? 2. Assam and Odisha cotton attend. Cotton అంటే రెండవది Assam 18, Odisha 18, 36 అండి. 36 is 2. Next 2. The production of oil seed in Odisha and AP. Oil seed Odisha and AP. Oil seed అంటే bottom అండి. 30 plus 26, 56. So therefore 36 is 56 అండి. 4 cancellation 9 is to 14. Therefore the answer is 9 is to 14, first option. 175. The production of which state is the second highest? The production of which state is the second highest? Second highest అడుగుతున్నాడు. Second highest అంటే 92 Assam. Therefore the answer is production అడుగుతున్నాడు 120, 92. సో ఇక్కడ చూస్తే ఫిగర్స్ లో 92 is the second highest. Assam is the answer, fourth option. ఇక్కడికి ఈ డయాగ్రామ్ కంప్లీట్ అయిందండి. ఇది ఈజీగానే ఉందండి. నెక్స్ట్ సో ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి. ఇండివిజువల్ క్వశ్చన్స్ కమాన్. Rajesh took money from Rahul as 2 equal amounts of money and lent out at 5% and 4% interest respectively. Rajesh took money from Rahul as 2 equal amounts, principals equal అని చెప్తున్నాడు, and lent out at 5% per annum, 4% per annum simple interest respectively at the same time. Time period is same. The farmer recovered 2 years earlier than the latter. So rate of interest and the amount recorded in each case is 2100. ఇక్కడ చూడండి principles are same, rate percent different, time period is same, at the same time అని మాట్లాడుతున్నాడు. The farmer recovered 2 years earlier than the latter. అంటే టైం పీరియడ్ డిఫర్ అయింది, రేట్ పర్సెంట్ డిఫర్ అయింది, బట్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్లు అమౌంట్స్ ఈక్వల్ అని చెప్తున్నాడు. ద అమౌంట్ రికవర్డ్ ఇన్ ఈచ్ కేస్ ఇస్, ఎప్పుడైతే అమౌంట్ ఈక్వల్ అయిందో ఇంట్రెస్ట్ కూడా ఈక్వల్ అండి. ఆర్ యూ క్లియర్ దట్? అంటే ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఈక్వల్, ఇంట్రెస్ట్ ఈక్వల్, అమౌంట్స్ ఈక్వల్, బట్ ద టైం పీరియడ్ రేట్ పర్సెంట్ రేషియో ఎలా ఉందండి? 5:4 ఇస్ ద 5%, 4%. రేట్ పర్సెంట్ రేషియో ఎలా ఉంటే టైం పీరియడ్ రేషియో ఇన్వర్స్లీ ఉండాలి, అప్పుడు మాత్రమే సేమ్ వస్తుందండి. అంటే టైం పీరియడ్ రేషియో 4:5. సో రేట్ పర్సెంట్ రేషియో 5:4, టైం పీరియడ్ రేషియో 4:5 అయితేనే ఈక్వల్ ఇంట్రెస్ట్లు ఎర్న్ చేస్తాయండి. ఈక్వల్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తేనే ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి. దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ టైం పీరియడ్ డిఫరెన్స్ ఏం చెప్తున్నాడు? ద ఫార్మర్ రికార్డ్ 2 hours ఎర్లియర్ దాన్ ద ఫార్మర్ అంటే ముందుది, ద ఫార్మర్ రికార్డ్ 2 years ఎర్లియర్ దాన్ ద లాటర్ అంటున్నాడు అండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 part ఈజ్ ఈక్వల్ టు 2 years అంటే ఇక్కడ 4 parts 8 years అండి, అండ్ 5 parts 10 years. Therefore ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 4 10s are 40%, 5 8s are 40%. 40% ఇంట్రెస్ట్ వస్తే అమౌంట్ ఎంత అవుతుందంటే 140%. ఆ 140% 2100 ఈచ్ అని చెప్తున్నాడు. ద అమౌంట్ రికార్డ్ 40% ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అమౌంట్ 140%. దేర్ ఫోర్ 100% ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? దేర్ ఫోర్ ఇక్కడ 7 times, ఇక్కడ 5 times అండి. 7 3s are 21, 5 3s are 1500. దేర్ ఫోర్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 1500. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండి. Answer is fifth option. Yes. Answer is fifth option. Okay. Next one. 177. A pipe can fill a tank in 18 minutes, another pipe can fill it in 15 minutes, but a third pipe can empty it in 8 minutes. The first 2 pipes are kept open for 6 minutes in the beginning, and then the third pipe is also open. In what time is the cistern emptied? ఎంత టైంలో ఎంటీ అవుతుందని అడుగుతున్నాడు. ద ఫస్ట్ 2 pipes are kept open for 6 minutes. 6 minutes ఓపెన్ అయినాయట. ఫస్ట్ పైప్ ఎలోన్ 18 minutes లో ఫిల్ చేస్తుందండి, అంటే 6 minutes ఓపెన్ అయ్యింది. అలాగే సెకండ్ పైప్ 15 minutes లో ఫిల్ చేస్తుంది. 1 minute వర్క్ ఇస్ ఈక్వల్ టు 1/15, 6 minutes ఓపెన్ అయింది. బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఫర్ 6 minutes. దేర్ ఫోర్ ఇది 1/3 వర్క్ చేస్తుంది, ఇది 2/5 వర్క్ చేస్తుందండి. దేర్ ఫోర్ ద ఎల్సిఎం తీసుకుంటే మనకి 15 5 + 6 11/15. 11/15 ట్యాంక్ ఫిల్ అయిందండి. ఓకే, ఈ 11/15 ట్యాంక్ ఎంటీ అవ్వాలి ఇప్పుడు మనకి. ఇన్ వాట్ టైమ్ ద సిస్టమ్ ఇస్ ఎంప్టీడ్ అని అడుగుతున్నాడు. సో ఎంటీ పైప్ 8 minutes లో ఎంటీ చేస్తుందండి.
ఈ ఫిల్లింగ్ పైప్స్ ఏమో 18 ఒకటి 15 ఒకటి. ఇఫ్ ఆల్ ద 3 ట్యాప్స్ ఆర్ ఓపెన్ దెన్ వాట్ టైం చూస్తే మనం ఇక్కడ ఎల్సిఎం ఇస్ 360. సో ఇక్కడ 8 45 టైమ్స్ అండి, మైనస్ 18 20 టైమ్స్, 15 24 టైమ్స్. దర్ ఫోర్ ఎంత టైం పట్టిందంటే మనకి ఇక్కడ సో 45 మైనస్ 44 1/360 1 minute వరకు అండి ఆల్ ద 3 ట్యాప్స్. అంటే ఆల్ ద 3 ట్యాప్స్ ఎంటీ అవడానికి 8 నిమిషాలు పడుతుందంటే 360 minutes. బట్ 11/15th ట్యాంక్ ఎంటీ అవ్వాలి, 360 minutes లో 3 కలిపి ఎంటీ చేస్తున్నాయి. ఈ 15 దీంట్లో 24 టైమ్స్, దేర్ ఫోర్ 264 minutes టైం పడుతుందండి. దేర్ ఫర్ ద టైం టేకెన్ ఈస్ 264 minutes. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 178. 178, a manufacturer PQRS makes 1000 articles at a cost price of 2 rupees 50 paisa per article. 1000 articles at the rate of 2 rupees 50 paisa per article, and 2500 is the total cost price. Very good. He fixes the selling price such that only 600 articles are sold. He would make a profit of 20% on his outlay. Outlay మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద 20% అంటే 500 యాడ్ చేస్తే 3000. Are you clear that? He fixes the selling price such that only 600 articles are sold. 600 articles, 600 articles అమ్మితేనే he would make a profit of 20%. 20% దేని మీద కట్టాలి? కాస్ట్ ప్రైస్ మీద 20%, 1/5 అంటే 500 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ 3000. ఓకేనండి. ఈ 3000 రూపీస్ కి 600 అమ్ముతున్నాడు అంటే ఈచ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. కాస్ట్ ప్రైస్ 250 అయితే 2 rupees 50 paisa అయితే 5 rupees ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇఫ్ హీ సోల్డ్ 640 ఆర్టికల్స్ అట్ ద సేమ్ ప్రైస్, అంటే 640 ఆర్టికల్స్ అమ్మితే 640 into 5, దేర్ ఫోర్ 3200 సెల్లింగ్ ప్రైస్ వస్తుందండి. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇది. ఇప్పుడు టోటల్ సెల్లింగ్ ప్రైస్ 3200. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇఫ్ హీ సోల్డ్ 640 ఆర్టికల్స్ అట్ ద ప్రైస్, ఫైండ్ హిస్ యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్ ఆఫ్ ద అవుట్లే. గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. గెయిన్ పర్సెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2500 is the cost price, 3200 is the selling price, 700 is the gain on 2500 into 100. That gives the answer. Therefore 2 zeros get cancelled. 25 into 4 times 7 4s are 28% is the gain percentage. Therefore the answer is fourth option is the answer. Next 179. 179 చూస్తే మీరు yes, a man spends 50% of his income. A man spends 50% of his income. When his income is increased by 30%, he increases his expenditure by 20%. By how much percentage are his savings increased? ఇది జనరల్గా పర్సంటేజెస్లో మనం ఇన్కమ్ ఇప్పుడు 100% అనుకుని ఎంత సేవ్ చేస్తున్నాడు, ఎంత ఎక్స్పెండిచరు ఇట్లా చేస్తామండి. సో ఎట్లా అంటే, సో టోటల్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. సో టోటల్ ఇన్కమ్ 100%, a man spends 50%, 50% సేవ్ చేస్తున్నాడు, 50% ఎక్స్పెండిచర్. When his income is increased by 30%, వాడి ఇన్కమ్ 30% పెరిగితే, he increases his expenditure by 20%, 20% పెరిగింది, 20% పెరిగితే 60 అయింది. సో అంటే ఇప్పుడు ఇది ఎంత అయిందంటే 70 అయింది. సో ఇది ఎంత పర్సెంట్ పెరిగింది అంటున్నాడు, దేర్ ఫోర్ 40% ఇంక్రీజ్. దేర్ ఫోర్ ఎంత పెరిగిందంటే 20 ఇంక్రీజ్డ్, 20 on 50 into 100 చేస్తే 2/5 అంటే దట్ ఈస్ 40% ఇంక్రీజ్. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్. ఇలా చేయొచ్చు. అలిగేషన్ కూడా వేయచ్చు అండి దీనికి. అలిగేషన్ ఒకసారి నేర్చుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. సే ఎక్స్పెండిచర్ సేవింగ్స్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ టుగెదర్ ఇన్కమ్ అండి. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. ఇన్కమ్ 30% పెరిగిందట. ఓకే, ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఎక్స్పెండిచర్ 20% పెరిగింది, ఇన్కమ్ ఏమో 30% పెరిగింది. సో కానీ బై మెథడ్ ఆఫ్ ఎలిగేషన్ రేషియో వస్తుందండి. కానీ ఇనీషియల్ గా 50% ఎక్స్పెండిచర్ 50% సేవింగ్స్ అంటే 2 1:1 రేషియోలో ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇప్పుడు సేవింగ్స్ ఎంత పర్సెంట్ పెరిగింది అని అడుగుతున్నాడు. 20, ఇన్కమ్ ఏమో 30% పెరిగింది, ఎక్స్పెండిచర్ ఏమో 20% పెరిగింది. బట్ ఇనీషియల్ గా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేమ్ అండి, ఎందుకంటే 50% ఎక్స్పెండిచర్ 50% సేవింగ్స్. దేర్ ఫోర్ హౌ మచ్ సేవింగ్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటున్నాడు. డిఫరెన్స్ 10%, అంటే డిఫరెన్స్ ఇక్కడ కూడా 10% ఉండాలి, ఎందుకంటే 1:1 రేషియో. సో ఈ డిఫరెన్స్ 10% అయితే ఈ డిఫరెన్స్ 10% అవ్వాలి. మీన్ వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉండాలి, మీన్ వాల్యూ కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. దేర్ ఫోర్ ఇక్కడ 40%. దేర్ ఫోర్ ద సేవింగ్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. అది ఇంకా ఈజీ అండి వేయడం వస్తే. ద ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%, ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. దెన్ బై హిజ్ ఇనీషియల్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే హీ స్పెండ్స్ 50% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అన్నాడు. 50% స్పెండ్ చేస్తున్నాడు అంటే 50% సేవ్ చేస్తున్నాడు. 1:1 is the ratio. That gives savings is increased by 40%. Next one, 180.
180, the average score for Kamal in his initial 35 innings is X. In the next two innings, he scores 95 and 55. 95 and 55 అంటే together 150. 150 runs score చేయడం వల్ల his average increased by 2. Average ఎన్ని innings అండి? అవి ఒక ఇనీషియల్ 35, ఇవి ఒక రెండు. ఆర్ యూ క్లియర్ దట్? నెక్స్ట్ టూ ఇన్నింగ్స్ అన్నాడు. 35 + 2 37 innings. 37 innings కి 2 పెరిగింది అంటే వాడు 37 2s are 74 runs వాడు యావరేజ్ ఇంప్రూవ్ చేయడానికి కొట్టాల్సి వచ్చింది, 2 runs ఇంప్రూవ్ చేయడానికి. 35 + 2 37 innings, యావరేజ్ 2 పెరిగింది అంటే ఈ 150 వాడు స్కోర్ చేసినటువంటి 150 runs లో 74 runs యావరేజ్ ఇంప్రూవ్ చేయడానికి అయితే మిగతా 76 runs ఇనీషియల్ యావరేజ్ అయి ఉండాలి. బై 2 చేస్తే రెండు మ్యాచ్లు కాబట్టి ఇనీషియల్ యావరేజ్ 38, కానీ ఇప్పుడు యావరేజ్ 2 runs పెరిగింది కాబట్టి ద న్యూ యావరేజ్ ఈస్ 40. Therefore, the 40 will be the new average, fifth option. Next, 181. A train of length 250 meters can cross a platform of length x meters in 10 seconds. Also, it can cross another train. Its length is half of the first train and running with a speed of 35 meters per second in opposite direction in 5 seconds. Find the value of x antunadandi. A train of length 250 meters can cross a platform of length x meters in 10 seconds. Very good. 10 seconds లో ఓన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ అంటే 250 + x క్రాస్ చేస్తుంది 10 seconds లో. అండ్ ఆల్సో ఇట్ కెన్ క్రాస్ అనదర్ ట్రైన్ ఆఫ్ లెంత్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్. హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అంటే 250 యాక్చువల్ ఫస్ట్ ట్రైన్ లెంత్ అండి. హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అంటే 125, 250 + 125 370. టైం క్యాల్కులేట్ చేద్దాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ సమ్ ఆఫ్ ద లెంత్ 375 అంటే ఫస్ట్ ట్రైన్ లెంత్ 250, హాఫ్ ఆఫ్ ద లెంత్ అంటున్నాడు కాబట్టి సెకండ్ ట్రైన్ 125, 375 కి ఎంత టైం పట్టింది అంటున్నాడు 5 seconds. 370 by 5 by 5 75 meters per second, that is the relative speed. In opposite direction అన్నాడు కాబట్టి if two bodies are moving in opposite direction the relative speed is the sum of their speeds. But second train యొక్క స్పీడ్ ఎంత అంటే 35 తీసేస్తే 40, that is the speed of the 40 meters per second, that is the speed of the first train. కానీ ఫస్ట్ ట్రైన్ కి ఎంత టైం పట్టిందని చెప్తున్నాడు. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 40 meters per second. 40 meters per second స్పీడ్ తో వెళ్ళేదానికి 10 seconds పట్టిందంటే 400 meters. 400 meters లో ఓన్ లెంత్ 250 కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ x ఈజ్ ఈక్వల్ టు 150 meters. That is the length of the platform. First option is the answer. Next, 182. The total time taken by the boat to travel x plus 7 kilometers downstream and x kilometers upstream was 390 minutes. X plus 7 kilometers downstream and x kilometers upstream taking total time is 390 minutes. 390 by 60 hours లో కన్వర్ట్ చేసామండి. If the difference between the speed of the boat downstream and speed of the boat upstream, speed of the boat downstream అంటే m plus s, speed of the boat upstream అంటే m minus s, difference is 4 ఇచ్చాడండి. అంటే ఇది difference 2s is equal to 4, 2s is equal to 4, 2s is equal to 4 అయితే x is equal to speed of the stream is 2. But speed of the boat in still water, speed of the water current is 6:1. 6:1 అంటున్నాడంటే ఈ 1 part s is equal to 2 అయితే m is equal to 12. ఇప్పుడు m plus s అయితేనేమో మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12 + 2 14 అవుతుందండి. అప్ స్ట్రీమ్ స్పీడ్ 12 - 2 10 అవుతుందండి. సో దేర్ ఫోర్ 14 and 12 అంటే LCM 70 అండి. 70 is the LCM. 5 times 5x plus 35, 7 times 7x is equal to 13 by 0 get cancel, 3 cancellation 13 by 2. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసే ముందు ఇక్కడ చూస్తే 12x plus 35 is equal to 1335. దీంట్లో 35 టైమ్స్ అండి. 13 into 35, 1335. సో అంటే 12x is equal to 35 టైప్కి వెళ్ళిపోతే 13 into 35 minus 35 అంటే 1235. 1235 కాబట్టి 12 get cancel, x is equal to 35. x is equal to 35. క్వశ్చన్ అడుగుతున్నాడు what is the value of x? x is equal to 35. Second option is the answer. Therefore the answer is second option. Next, 183. So 183 చూడండి. A says after 25 years will be 5 years less than thrice of his present age. A says after 25 years will be 5 years less than thrice of his present age. ఇది మాట్లాడుతున్నాడు. Therefore 2a is equal to 30. Therefore a is equal to 15. A's present age is 15. The respective ratio between B's present age and C's present age is B and C are in the ratio 5:7. B says after 20 years hands will be same as 2 times of A's present age. B's A's 20 years hands will be equal to twice of 2 times of present age of 30. Therefore B is equal to
B is equal to 10. B is equal to 10 అయితే present is C is equal to 14. కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు what was the C says 10 years hence. 10 years hence అడుగుతున్నాడు, therefore 24 is the answer. Fourth option is the answer. Fourth option 184. So 184, in a vessel the ratio of milk and water is 3x is to 7x అండి. 3x is to 7x అని చెప్తున్నాడు. అండ్ మిల్క్ అండ్ వాటర్ అండి. 20 liters ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్. 20 liters డ్రా చేస్తే ఇది 6 వస్తుందండి, ఇది 14 వస్తుంది. 20 liters ఆఫ్ మిక్చర్ ఇస్ టేకెన్ అండ్ 2 liters ఆఫ్ వాటర్ ఇస్ పౌడ్. 2 liters ఆఫ్ వాటర్ ఇస్ పౌడ్ in it, then the ratio changes to 1 is to 3. Therefore 3x minus 6 by 7x minus 12 is equal to 1 by 3. 9x 7x difference 2x, 2x is equal to 12, 18, x is equal to 3. X is equal to 3. What is the value of x అడుగుతున్నాడు? X is equal to 3. Third option is the answer. Very good. Next 185. So 185 చూస్తే Kamal, Naveen and entered into a partnership. Kamal and Naveen entered into a partnership with 75,000 and 90,000. Respectively, Rajesh joins after X months by contributing 1,05,000. 75,000 5 parts and 90,000 6 per 15,000 cancellation. 15,000 5 times, 15,000 6 times, 15,000 7 times. This is the ratio of their investment. Naveen leaves X months before the end of the year. Naveen leaves X months before the end of the year అంటే X months ముందుగా వెళ్ళిపోతే 12 minus X months ఉంటాడండి. If the share of Kamal, సో రాజేష్ జాయిన్స్ ఆఫ్టర్ X months అన్నాడు. ఆఫ్టర్ X months అంటే వీడు కూడా 12 minus X months ఉన్నాడు, వీడు మాత్రం 12 months ఉన్నాడండి. వీడు 12 months, వీడు X months బిఫోర్ వెళ్ళిపోయాడు, వీడు X months తర్వాత వచ్చాడండి. Then the shares of Kamal, Naveen and Rajesh profits in the ratio 20 is to 18 is to 21. What is the value of X? ఇక్కడ చూస్తే మీరు ఈ 5 దీంట్లో 4 times, ఈ 6 దీంట్లో 3 times, ఈ దీంట్లో 3 times కరస్పాండింగ్ గా మరి చూస్తే కరస్పాండింగ్ టర్మ్స్ మనం క్యాన్సిలేషన్ చేసాం. 4 parts 12 months అయితే 4 parts 12 months అండి. 4 parts 12 months అయితే 3 parts 9 months, 3 parts 9 months. Therefore what is the value of X అంటున్నాడు? X is equal to 3 months. X is equal to 3 months. 12 minus X is equal to 12 minus X is equal to 9 months అండి. Therefore X is equal to 3 months. This is the answer. Therefore third option is again answer. Next 186. 186 to 190 number series. Reasoning people will look after the number series అండి. Next 191 onwards. 191 quantity 1, quantity 2 అండి. In each of the following questions, 2 quantities 1 and 2 are given. Compare both the quantities and choose the correct option and give the answer accordingly. Quantity 1. The percentage reduction in consumption so as to keep the expenditure fixed. During the last month, the cost of the onion was 60. It is now being sold for 75 rupees. So 60 rupees ఉన్నది 75 rupees పెరిగిందని చెప్తున్నాడండి. మనం the percentage reduction of the consumption ఎంత పర్సెంట్ రిడక్షన్ చేయాలి సో యాజ్ టు కీప్ ద ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్. ఎక్స్పెండిచర్ ఫిక్స్డ్ గా ఉండాలంటే రిడక్షన్ ఎంత పర్సెంట్ తగ్గించాలి? Therefore 15 రెడ్యూస్ చేయాలి. 15 on 75 and this is 1/5 of 100 is 20%. Therefore the consumption must be reduced by 20%. This is Q1. Okay, next Q2. Profit percentage. You have to calculate the profit percentage and if the cost price of the article is 595 and selling price of the article is 714 and 119 is the profit. Therefore gain percentage calculate cheyali. Gain percentage is equal to 119 by 595 into 100. So ఇది actually 119 5 times అండి. 1/5 of 100 అంటే 20%. This is Q2. Q1 is 20%, Q2 is also 20%. Both the Q1 Q2 both are equal. Therefore Q1 is equal to Q2. Fifth option is the answer. Next 192. 192, a bag contains 3 orange balls. A bag contains orange balls 3, blue balls 4, 7 balls. If one ball is taken out randomly, then find the probability of selecting the ball blue color. Blue color అంటే 4/7 blue color probability రావడానికి. So a bag contains 3 lime balls. Lime balls 3 అని చెప్తున్నాడండి. 4 yellow balls. Yellow balls is 4. Same ఇందాకట్లానే. If one ball is taken out randomly, then find the probability of selecting ball of lime color. Lime color రావడానికి probability అంటే therefore 3/7. This is Q1, this is Q2, therefore Q1 greater than Q2. Therefore the answer is Q1 greater than Q2. First option is the answer. Next 193. A truck running at 184 kilometers per hour crosses a man moving along the road at 32 kilometers per hour. A truck running at 184 kilometers per hour crosses a man moving along the road at 32 kilometers per hour. Both are moving in the same direction. అంటే మ్యాన్ 32 kilometers per hour స్పీడ్ తో మూవ్ అవుతున్నాడు అండి. వెనక నుంచి ట్రక్ ఓవర్టేక్ చేసుకెళ్ళింది.
A truck running at 124 kilometers per hour crosses a man moving along the road 32 kilometers per hour. The man could see the truck up to X seconds. Find the value of X if the distance of the truck from man is 22.8 kilometers at the time of the disappearance. Yes. Time అడుగుతున్నాడు మనకి x seconds చెప్పాలి. Time t is equal to distance by speed. Distance 22.8 kilometers, speed relative speed తీసుకోవాలి. If two bodies are moving in the same direction, the relative speed is difference of their speeds 184 minus 52 152. 184 minus 32 152. సో ఇక్కడ మనకి 76 2 times 76 3 times అండి. 76 క్యాన్సిల్ అవుతుందండి రెండిట్లో. ఇక్కడ 2 times ఇక్కడ 3 times 76. అంటే ఇక్కడ 0.3 వస్తుంది, ఎందుకంటే 0.3/2 అవుతుందండి. 0.3/2 అవర్స్ అండి. ఇది అవర్స్ ని సెకండ్స్ లోకి మార్చాలి మనం, ఎందుకంటే ఇక్కడ సెకండ్స్ ఎక్స్ సెకండ్స్ అన్నాడు. సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తే ఇది 3600 సెకండ్స్. ఈ జీరో వల్ల పాయింట్ పోతుందండి. దేర్ ఫర్ ఈ 2 దీంట్లో 180 times 180 3s are 540 seconds. This is the answer. X seconds is 540. Next, a bike is quantity 2 and a bike is 520 meters behind a car, and in how much time it will be 1160 meters ahead of the car. అది ఆల్రెడీ 520 meters behind ఉంది. ఎంత టైంలో 1120 meters 1160 meters ahead అవుతుంది అంటున్నాడు. అంటే రెండు యాడ్ చేస్తే 1160 plus 520 1680 అండి. 1680 meters ఉండాలి. అంటే మొత్తం ఈ బైక్ 1680 meters క్రాస్ చేయాలి ఇఫ్ దేర్ స్పీడ్స్ ఆర్ 132 and 60 kilometers per hour రెస్పెక్టివ్లీ. అగైన్ టైం క్యాలిక్యులేట్ చేయాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి 1680, దట్ ఈస్ ద మీటర్స్ బై 132 kilometers per hour. 132 kilometers per hour 60 kilometers per hour అంటే 72 kilometers per hour అండి. 72 kilometers per hour అంటే 20 meters per second. ఇది మీటర్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్ లో మారుస్తున్నాను. ఆర్ యూ క్లియర్ దట్? సో 1680 by 20, దేర్ ఫార్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 168 కాబట్టి 84 seconds. If their speeds are 132 and 60 అండి, speeds difference, if two bodies are moving in the same direction, the relative speed is difference of their speed 132 minus 60 72. 72 kilometers per hour is nothing but 20 meters per second. ఇది మీటర్స్ లో ఉంది, ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్ లో మార్చాం. 84 seconds, therefore 540 seconds 840 seconds 84 seconds, q1 is greater than q2. Therefore the answer is q1 is greater than q2, second option. Next, 194. A can do a piece of work in 45 days. A is 20% more efficient than B. Then the number of days taken by both A and B to do the same piece of work. A is 20% more efficient అని చెప్తున్నాడు. అంటే ఎఫిషియన్సీ రేషియో 6:5. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దర్ ఎఫిషియన్సీ. టైమ్ రేషియో 5:6. దిస్ ఇస్ ద టైమ్ రేషియో. ఓకే, సో 5 parts 45 days and 6 parts 54 days and 54 days. The number of days taken by both అని అడుగుతున్నాడు. అంటే 45 into 54 by 99. 9 cancellation 5 times 11 times అండి. 54 5s are 270. 270 by 11. 270 by 11. 270 by 11 అంటే 11 22 లో 2 times, 5 50 లో 4 times, 6 by 24 6 by 11 డేస్ లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ Q2 చూడండి. Q2 చూస్తే A is thrice as efficient as B. A is thrice as efficient as B if A takes 54 days less than. వీడు థ్రైస్ ఎఫిషియెంట్ అంటున్నాడు. థ్రైస్ ఎఫిషియెంట్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ రేషియో ఎలా ఉంటుందంటే ఇది టైం రేషియో అండి. టైం రేషియో ఎలా ఉంటుంది? డిఫరెన్స్ 2 parts is 54 days less అంటున్నాడు. 2 parts 54 days less అంటే 1 part is 27. అంటే A alone 27, B alone 81. సో B కంటే A 54 లెస్ నెంబర్ ఆఫ్ డేస్ లో కంప్లీట్ చేస్తున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ టుగెదర్ అంటే 27 into 81 by 27 plus 18 108. 27 4 times అండి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఎంత వస్తుందంటే 21 by 4. సో ఇందాక ఎంత వచ్చిందండి మనకి 24 6 by 7. దేర్ ఫోర్ Q1 greater than Q2 is the answer. దేర్ ఫోర్ the answer is Q1 greater than Q2. Q1 greater than Q2, first option is the answer. 195. The LCM of 1 2 3 and so on 6 వరకు అంటున్నాడు అండి. 1 2 3 4 5 6. ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 కి 3 కి మనం కట్టక్కర్లేదు, 1 కట్టక్కర్లేదు. సో 4 5 6 కి LCM 60 is the LCM 60. అండ్ నెక్స్ట్ 6 factorial by 12 ఇచ్చాడండి. 6 factorial అంటే 720 by 12. 720 by 12 అంటే దట్ ఈస్ 12 6 times 60.
Therefore, Q1 is equal to Q2 is the answer. Q1 is equal to Q2 is the answer. Fifth option is the answer అండి. ఇక్కడికి మనకి ఇండివిజువల్ క్వశ్చన్స్ సారీ Q1 Q2 కంప్లీట్ అని లాస్ట్ అనాలిసిస్ అండి. అనదర్ అనాలిసిస్. ద లాస్ట్ అనాలిసిస్ ఇది ఒక్కటి చూడండి. Yes. Study the graph carefully and answer the following questions. There are 4 pipes P, Q, R, S connected with the same tank. Pipe P, pipe Q, pipe S are inlet pipes. Pipe R is the outlet. Okay. P, Q, S are the inlets. P, Q, S are the inlets. R is the outlet. Andy. Okay. Next, positive values indicate with fill the tank. And negative values indicate empty the tank. Below values are in minutes. మినిట్స్లో మాట్లాడుతున్నాడు. ఇది 0 ఇచ్చాడండి. P 0 to 20 ఉందండి. 0 to 20 0 to 20 అంటే ఇది 20 మినిట్స్ అని చెప్తున్నాడు. P 0 to 20 ఉందండి P. అండ్ 20 to 60 ఉంది Q. 20 to 60 అంటే 40 మినిట్స్. నెక్స్ట్ S చూస్తే S 60 to 90 ఉందండి. 60 to 90 అంటే 30 మినిట్స్. అండ్ R 0 to 30 ఉందండి. 0 to 30 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20, 0 to 30 ఉంది. దెర్ఫోర్ 30 మినిట్స్లో ఎంప్టీ చేస్తుందండి. ఇది ఇన్ఫర్మేషన్. దెన్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదామండి. దెర్ ఆర్ 5 క్వశ్చన్స్. If the pipe R is opened 5 minutes after the 2 pipes P and Q are opened, then after what time from the opening of pipe P and Q does the tank becomes full? Okay. P and Q open చేసిన 5 minutes తర్వాత R open చేసాడట. సో P 20 minutes, Q 40 minutes, R 30 minutes. Pipe R is opened 5 minutes after the first 2 pipes P and Q are opened. Then after what time from opening of P and Q? సో ఈ PQ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎంత టైంలో నిండుతుంది? PQ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎంత టైంలో నిండుతుంది అంటే ఇది T minus 5 minutes అండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఓపెన్ చేసాం కాబట్టి 1 కి ఈక్వల్ చేస్తే LCM ఈజ్ 120. 120 is the LCM. 60 40 3 times కాబట్టి 3T minus 34 times minus 4T minus of minus plus 4 5s are 20. సో therefore ఇక్కడ మనకి మొత్తం ఎంత అంటే 60 90 5T అండి. 5T is equal to 100. 5T is equal to 100. Therefore T is equal to 20 minutes. Therefore the answer is third option, 20 minutes is the answer. Next, 197. 197, if the efficiency of pipe C, ఇక్కడ C ఇవ్వలేదు మనకి, C గురించి చెప్తున్నాడు. 20 40 30 30. Yes. P 20, Q 40, S 30, R outlet అది కూడా 30 అండి. ఇది ఇన్ఫర్మేషన్. If the efficiency of C is 25% more than the efficiency of Q and pipe A is 50% more efficient than P, C and Q తో కంపేర్ చేస్తున్నాడు Cని, అలాగే P తో కంపేర్ చేస్తున్నాడు Aని. ఓకే. The efficiency of pipe C is 25% more efficient. C 25% more efficient అంటే 4:5 efficiency ratio, 5:4 is the time ratio. ఇది టైం రేషియో అండి. టైం రేషియో కాబట్టి Q 40 5 parts 40 అయితే 4 parts 32 అంటే C alone 32 minutes. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడండి, పైప్ ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ దాన్ P కంటే ఏ 50% మోర్ ఎఫిషియంట్ అంటే ఇక్కడ 2 parts అయితే ఇక్కడ 3 parts ఎఫిషియన్సీ. టైం పీరియడ్ ఈజ్ 3:2. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దర్ టైం పీరియడ్. P alone 20 minutes. P 20 minutes అయితే ఇది ఎంత అవుతుందంటే 40/3 minutes. Therefore A alone 40/3 minutes. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో A and S will take to fill the empty tank when 3 pipes open together. In how much time? Pipe C, A and S. C, A, S అటండి. C, A, S. C ఏమో 32 minutes. C 32 minutes. 1 minute వరకు is equal to 1/32. A ఏమో 3/40 40 minutes. And ఇది 30 minutes. 32 40 30. ఓకే. సో therefore ఏమేమి ట్యాప్లు అండి? ఇన్ హౌ మచ్ టైం పైప్ C అంటే 32 minutes. ఎస్ A is 3/40 అండ్ ఎస్. సో ఎల్సిఎం కావాలండి. ఎల్సిఎం ఇక్కడ మనకి 32 40 30 120 32 32 480 is the LCM. 480 32 15 times 40 12 times 12
3s are 36 plus 30 is 16 times. 16 plus 15, 31, 31, 36, 67. 67 by 480. So therefore 480 by 67. 480 by 67. 67 cancellation 60 8 times పోదు 7 times అండి 7 times cancel అవుతుంది 7 60 is 420 7 7s are 49 420 plus 49 469 11 by 67. Therefore the answer is 711 by 67. Fourth option is the answer. Fourth option. 198 individual questions అండి. Populations of two cities A and B are in the ratio 5:7 respectively. If the population of city B increased by 20,000. So ఇది అంటే ఇది 5x అండి ఇది 7x అండి. Population of B is increased by 20,000. Then the population of A remains unchanged. The respective ratio of their population becomes 25:36. If 5 25 లో 5 times అండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 36x 35x difference is x. X is equal to 25s are 1 lakh. X is equal to 1 lakh వచ్చిందండి. Then what is the population of city A? A అంటే 5x and 5x is equal to 5 lakhs. Therefore the answer is 5 lakhs is the answer. Fifth option. Next 199. 199 in an occasion of Children's Day, teachers distributed chocolates. 500 chocolates were distributed equally among the children in such a way that the number of chocolates received by each child is 50% of that the total number of children. So number of chocolates received by each child, total x members అయితే the number of chocolates received by each child is 50% of the total number of children అంటే x by 2. The total 500 x members and children ఒక్కొక్కడికి వచ్చిన చాక్లెట్లు అంటే 50% of the total number of children. Therefore x square is equal to 1000. X square is equal to 1000 అయితే x is equal to 10√10. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు how many chocolates the total number of how many chocolates did each child receive? 10% of the chocolates are taken back by the teacher. So okay, 10% of the chocolates are taken back by the teacher అంటున్నాడండి. అంటే ఈ మొత్తంలో 10% taken back అంటున్నాడండి. సో ఇక్కడైనా మీరు తీసుకోవచ్చు. దీంట్లో 10% taken back అంటే -50 కూడా వేయచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎస్ ఇక్కడ -50 చేసాం అనుకోండి. ఎందుకంటే వాడు ఏమన్నాడు if 10% of the chocolates taken back by the teacher అంటే 500 లో 10% తీసేస్తే ఇక్కడ ఇది 450 అవుతుందండి. 2 into 450 900. Therefore x is equal to 30. So x is equal to 30. Question అడుగుతున్నాడు how many total number of children. So how many chocolates did each child receive అంటున్నాడు అండి. each child receive total number of children 30 అయితే each child receive 15 chocolates అండి. Therefore the number of chocolates received by each child is 15. Fifth option. Next 200. A box contains 4 green balls 4 అండి, black 5, red balls 2 and violet marbles 3. Total number of marbles is 14. If 8 marbles are drawn at random, what is the probability that there is equal number of marbles of each color? So 8 అయితే ఈక్వల్ నెంబర్ రావాలట అంటే ఈచ్ 2 రావాలండి, ఈచ్ 2. సో ప్రాబిలిటీ ఏమవుతుందంటే 4c2 into 5c2 into 2c2 into 3c2 by total 14c8 అండి. 14c8. 4c2 అంటే 4 3s are 6 అండి. 5c2 అంటే 10 అండి ఇంటూ 2c2 అంటే 1 అండి. 3c2 అంటే 3c1 3 అండి by 14c8 అంటే 14c6 అవుతుంది అంటే 14 into 13 into 12 into 10 11 into 10 into 9. సో ఎన్సిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్సీ n minus r అండి అంటే 14c8 అంటే 14c6 అవుతుంది by 6 into 5 into 4 into 3 into 2 into 1. ఎస్. సో ఇక్కడ టోటల్ మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ పైన క్యాన్సిల్ చేద్దామండి ముందు. ఇక్కడ 6 2s are 12 get cancel. 5 4s are 20 అండి. 20 10 2 times 2 దీంట్లో 7 times. ఇక్కడ ఒక 3 ఉంది, అక్కడ ఒక 3 ఉంది. 3 3s 9 get cancel అండి. ఇప్పుడు ఏం మిగిలిందంటే 13 11s are 143 sevens. పైన ఏం మిగిలిందండి 6 10s are 60 by 13 11s are 143 sevens. 14 sevens 98. 147 అయితే కనుక 98 అండి.
3 sevens are 21. 980 plus 21,001. Therefore, the answer is 60 by 1001. Fifth option is the answer. Thank you. Thank you very much.